హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, వాటి వెనకాల ఉన్న వాస్తవాలు మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటున్నారు పురుషోత్తం రెడ్డి, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సార్. ఈ బాలయ్య వ్యవహారానికి సంబంధించి చిరంజీవి ఫ్యాన్స్ మొన్న హైదరాబాద్లో భేటీ అయ్యారని, పోలీస్ కేసు పెట్టాలి, రాష్ట్ర వ్యాప్తంగా 300 చోట్ల పోలీసులు కేసు నమోదు చేయడానికి రెడీ అయితే చిరంజీవి ఆపారు, ఫోన్ చేసి అట్లాంటి వద్దన్నారు అన్నటువంటి వాదన కొన్ని మీడియాలో ప్రొజెక్ట్ చేశారు. దాన్ని ఎలా చూడాలి? అంటే ఉండొచ్చు కూడా, సంజయ్ గారు వారి స్వభావం వారిని చూసినప్పుడు వారు ఆ మాట అని ఉంటాడు అని ఉండొచ్చు. దానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి చిరంజీవి గారి స్వభావం, లేదా అంతర్గతంగా పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు లేదా చంద్రబాబు నాయుడు గారు అట్లా వాళ్ళు ఏమైనా మాట్లాడుకున్నారా తెలియదు. కానీ వివాదం మరింత పెద్దది కాకుండా ఉండడం కోసం, వివాదం పెద్దదనే దానికన్నా రప్చర్ అవుతుంది. నేను వాళ్ళు కేసులు పెడతారు, కేసులు తీసుకోకపోతే పవన్ కళ్యాణ్ గారు సోదరుడు పెడితేనే దిక్కు లేదా అనే ఒక చర్చ వస్తుంది. జనసేనకు ఇరిటేషను, పెడితే కూటమి మధ్య రచ్చ, ఇవన్నీ అవసరం లేదనే భావన ఉండొచ్చు. బట్ చిరంజీవి గారి పాత్ర ఏంటి, బాలకృష్ణ గారు ఏదైతే రియాక్ట్ అయ్యారు, తన పేరును ప్రస్తావించి దానికి కౌంటర్ ఇవ్వాలనుకున్నారు, కౌంటర్ చేశారు. దానికి తోడు జరిగిన పరిణామంలో గతంలో వారు నిజాలు, అంటే ఈరోజు చెప్పిన దాన్ని బట్టి నిజాలు చెప్పలేకుండా ఉండడం వల్ల వైసీపీ కొంత డిఫెన్స్లో పడింది. చిరంజీవి గారిని జగన్ గారు అవమానించారు అని ఆ లెటర్తో అది పోయింది. కాబట్టి వైసీపీ వాళ్ళందరూ దీన్ని సీరియస్గా తీసుకున్నారు. చిరంజీవి గారు చెప్పిన ప్రతి అంశాన్ని రాష్ట్రంలో ప్రతి పౌరుడికి చేరవేసినారు. వారికి ఆ ఇమేజ్ ఉంది, అదనంగా వీళ్ళు ఉపయోగపడ్డారు. కాబట్టి చిరంజీవి గారు తాను ఏదైతే చెప్పదలుచుకున్నారో చెప్పారు. తెలుగుదేశం పార్టీ దాన్ని ఏం ఖండించలేదు, ఖండించే సాహసం చేయలేదు. జనసేన కూడా అటు ఇటు కాకుండా మౌనంగా ఉంది. అంటే చిరంజీవి గారు ఈ విషయంలో కొంత అప్పర్ హ్యాండ్ తీసుకున్నట్టే కదా. తను వివరణ ఇవ్వడంతో పాటు అవతల ఎవరైతే వ్యాఖ్యలు చేస్తారో వాళ్ళు ఆన్సర్ చేయలేని పరిస్థితి, అంటే డిఫెన్స్లో ఉన్నట్టే లెక్క. కాబట్టి ఆ మేరకు వాళ్ళు పశ్చాత్తాపడినా పడకపోయినా చిరంజీవి గారు తాను చెప్పదలుచుకుని చెప్పాడు. కాబట్టి ఇక కేసులు, ఆ గొడవలు ఎందుకని బహుశా వారు అనుకోండొచ్చు, అంటే వారి స్వభావ రీత్యా. రెండోది, ఇంకా తమ్ముడు మంత్రివర్గంలో ఉన్నారు, పెడితే ఒక సమస్య, పెట్టకపోతే ఒక సమస్య, ఇవన్నీ వస్తాయి. కాబట్టి కాంప్లికేషన్స్ బహుశా ఆగుండొచ్చు. చిరంజీవి గారికి ఇందులో పెద్ద పోయింది, పైమించి మరింత పెద్ద రకం చెప్పదలుచుకుని చెప్పేసినారు. వెళ్లాల్సిన మెసేజ్ వెళ్ళిపోయింది. ప్రభుత్వం పెద్దలు డిఫెన్స్లో పడ్డారు. అదనంగా ఇట్లాంటి రప్సర్ తీగదాకా లాగే వ్యక్తి కాదు చిరంజీవి, ఉందాగా ఉంటాడనే మెసేజ్ కూడా వెళ్తుంది. కాబట్టి వారు బహుశా నిర్ణయం తీసుకుంటే తీసుకోండొచ్చు. సాధారణంగా ఇట్లాంటి వాటి మీద స్పందించే పవన్ కళ్యాణ్, వేగంగా స్పందించే నాగబాబు సైలెంట్గా ఉండటం, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి జ్వరానికి సంబంధించి పరామర్శించడానికి వెళ్ళడం, దీన్ని ఎలా చూడాలి? జ్వరానికి సంబంధించి వారికి ఏం జ్వరం ఉంది, ఎంత జ్వరం ఉంది, వాళ్ళ మిత్రపక్షాల మధ్య వాళ్ళ వ్యక్తిగత ఉన్న అనుబంధాలు బట్టి ఉంటాయి. ఊరికే కూడా వెళ్ళొచ్చు. బట్ నేను అనుకుంటుంది, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు స్పందించకపోవడానికి ఒకే ఒక కారణం నాకు కనిపిస్తుంది. 15 ఏళ్ళ అనుబంధం అనుకున్నారు కదా. అంటే 15 ఏళ్ళు సుదీర్ఘ ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళు ఇవన్నీ పట్టించుకుంటే అది జరిగే పని కాదు, తెగిపోతుంది ఎక్కడో ఒకసాట. కాబట్టి సుదీర్ఘ ప్రయాణం 15 ఏళ్ళకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎక్కడో ఒకసారి దీన్ని రాజీ పడ్డమో, లేకపోతే లోపల సమస్యను పరిష్కరించుకోవడం చేసుకోవాలి. అంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఇట్లా అన్కండిషనల్గా 15 ఏళ్ళు సావాసం ఇవి ఎవరు చెప్పరు. ఆయన చెప్పినాడు. రాజకీయంగా సరైనది కాకపోవచ్చు, ఏ పార్టీకి కూడా అది మంచిది కాదు ముందస్తు పెడితే. ఇప్పుడు 15 ఏళ్ళు ఇది ఏ ప్రాతిపదికన 15 ఏళ్ళు అనుకున్నారు ఏమో అర్థం కాదు. రాజకీయంగా విడిపోతే జగన్ గారికి లాభం, ఒకటి మనకేమో లాభం లేదని అనుకున్నారా? కారణాలు ఏమైనా 15 ఏళ్ళ అనుబంధం అనుకున్న తర్వాత ఇట్లా, అంటే మీరు గతంలో చూస్తే ఇంటర్నల్ మీటింగ్లో వాటిలో పవన్ కళ్యాణ్ గారి నుంచి కొంచెం కటువుగా వస్తుంది. ఎక్కడెక్కడ చిన్న సమస్యలు, చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు రాజీ పడాలి, కొంత అదుపు తప్పితే, అంటే మిత్రపక్షానికి నష్టం, అదుపు తప్పితే చర్యలు కూడా వెళ్ళిపోయినాడు ఆయన. అంటే 15 ఏళ్ళు సుదీర్ఘంగా ప్రయాణం రాజకీయంగా చేరుకున్నప్పుడు ఇవన్నీ రాజీ పడాలని తత్వానికి ఆయన వెళ్ళాడు. కానీ ఆ రాజీ అనేది చివరకు వాళ్ళకేం మొదటికి వస్తుందా అనేది ఇట్లాంటి ఘటనలు ప్రతి దాంట్లో కుదరదు కదా. ఇప్పుడు ఈ ఘటనలో రెండోది, పవన్ కళ్యాణ్ గారికి ఒక నైతికత ఉంది. మిగతా ఎవరికి లేని నైతికత ఏంటి? చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అవమానించాడు. ఇది పవన్ కళ్యాణ్ గారు విస్తృతంగా చేసినటువంటి ప్రచారం. ఎన్నికల్లో ఒక అజెండాగా మార్చే చిరంజీవి గారు లాంటి పర్సనాలిటీని అవమానించాడు, ఇంటికి పిలిచి లెక్కలేనితనంగా ప్రవర్తించాడు, ఎవరు మా అన్నతాట ప్రవర్తించాడు అని చెప్పి క్యాంపెయిన్ చేసి పడేశాడు. ఇప్పుడు ఆ చిరంజీవి గారే వైసీపీ వాళ్ళు మేము చేయలేదు మా జగన్ గారు అంటే అది వేరే సంగతి, రాజకీయంగా వాళ్ళ నాయకుడు అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ చిరంజీవి గారే స్వయంగా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా ఆహ్వానించాడని చెప్పి గౌరవాన్ని ప్రదర్శించాడు. అన్నిటికన్నా మించి నేను కింద వాళ్ళతైనా పెద్ద వాళ్ళతోనే ఇట్లే నా వ్యవహార శైలి ఏదని చిరంజీవి గారి వ్యవహార శైలి జగన్ గారు గౌరవించారు. కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారు ఆ కామెంట్ చేసిన తర్వాత బాలకృష్ణ గారు
ఆయన చేసినటువంటి ఒక రకమైనటువంటి అవమానించే పద్ధతిలో చిరంజీవి గారిని మాట్లాడిన పద్ధతి చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి నైతికత ఉంది, దీనిపైన స్పందించాలి. ఆయన నిజానికి నేను ఆ రోజు పొరపాటు పడని విత్డ్రా చేసుకోవాల్సినటువంటి కేసు. ఎందుకంటే చిరంజీవి మీ అన్నయ్య చెప్పాడు నన్ను గౌరవించారని, ఇంకా చర్చే ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇందులో పూర్తిగా డిఫెన్స్ లో పడ్డాడు. అంటే 15 ఏళ్ళ ప్రయాణం అనే పేరుతో ఏది వచ్చినా 15 ఏళ్ళని చెప్పుకుంటా పోతుంటే ఏదో పదవులు రాలేదు, 15 ఏళ్ళ అనుబంధం, చిన్న చిన్న డిస్టర్బెన్స్, 15 ఏళ్ళ అనుబంధం, ఇట్లాంటి ఘటనలు వచ్చినప్పుడు 15 ఏళ్ళ అనుబంధం గుర్తొచ్చేసి దులేసినాడు అనుకోండి. పవన్ కళ్యాణ్ గారికి 15 ఏళ్ళు ప్రయాణం, రాజకీయాలు ఇవి తప్ప ఇట్లాంటి వాల్యూస్ లేవు, పైపించి ఆయనే చెప్పాడు అనే మెసేజ్ వెళ్తే మాత్రం ఆయన పార్టీకి నష్టం వస్తుంది. కాబట్టి దీనికి నేను అనుకుంటుంది సుదీర్ఘ రాజకీయ ప్రయాణం యొక్క ఆలోచనే ఇట్లాంటి వాటితో రాజీ పడే ధోరణి. ఆ రాజీ పడేది ఒక దశ దాటిన తర్వాత రాజకీయంగా నష్టం వస్తుంది. షర్మిల తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి చేసినటువంటి వ్యాఖ్యలు, తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులతో దళిత గిరిజన వాడల్లో గుళ్ళు కట్టాల్సిన పని ఏంటి, అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలి, లేకపోతే అక్కడ టాయిలెట్స్ లాంటివి కట్టించాలి అన్నటువంటిది. ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలి? శర్మి గారి వ్యాఖ్యలు సహేతుకంగా లేవు. పాయింట్ ఏంటంటే గుడులు 2 రకాలు. మాలాంటి వాళ్ళు కూడా పర్సనల్గా నేను నమూనా దేవాలయాలని వివిధ రాష్ట్ర హెడ్ క్వార్టర్లో కట్టించేదానికి నేను వ్యతిరేకం. అంటే నమూనా దేవాలయం తేడా ఉంటుంది, మనకు మెయిన్ దేవాలయం ఉంటుంది, ఇంకా దేవాలయాలకి ఏదన్నా పురాతన దేవాలయాలు లేదా ధూపదీప నైవేద్యానికి నోచుకోని దేవాలయాలకు టీటీడీ సహకరించడం కరెక్ట్. కానీ మోడల్ దేవాలయాల పేరు అంత మంచిది కాదు, అది శాస్త్రంలో కూడా ఎక్కడ లేదు. దాన్ని తప్పబడితే అర్థం ఉంది, కానీ దళిత వాడల్లో నమూనా దేవాలయాలు కాదు. ప్రతి దళిత వాడల్లో ఆలయాలు నిర్మించడం ద్వారా ఇప్పుడు ఒకటి ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు, హిందూ దేవాలయం. ఖచ్చితంగా హిందూ దేవాలయంగా హిందూ యొక్క అభివృద్ధి కావచ్చు, హిందూ సంరక్షణ కోసం కావచ్చు పాటుపడాల్సిన అవసరం టీటీడీకి ఉంది. అయితే ఇక్కడ దళితులు నేను కూడా కుల వివక్ష వ్యతిరేక పోరాట కమిటీలో వాటిలో చూశాను. చాలా దేవాలయాల్లో ఇంటికి మన దేవాలయాలకు కూడా దళితులు ఆలయ ప్రవేశం చేసేవాళ్ళు కాదు. మీకు గుర్తుంటే బహుశా మీరు ఇక్కడ ఉన్నారో లేదో, తిరుచానూరు దగ్గర, వేమూరు దగ్గర ఘటన మీకు తెలుసు. పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది లాంగ్ బ్యాక్, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో. చివరకు ఆ గుడినే కొట్టేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే దళితులు ప్రవేశాన్ని అడ్డుకున్నారు. ఆ రోజు పెద్ద పెద్ద 100 మంది పోలీసులు కూడా సాధ్యం కాలేదు. అట్లాంటి ఒక వివక్ష ఉన్న సమాజంలో దళితులు చాలా చోట క్రిస్టియానిటీ అని ఇంకోటిని వెళ్తున్నారనే భావం ఉన్నప్పుడు ఒక చిన్న రెమెడీ, అంటే హిందువులు పవిత్రంగా భావించే వెంకటేశ్వర స్వామి ఆలయం వాళ్ళ ఊర్లోనే కడితే ఇది పరిష్కారం అని నేను అన్నాను. ఒక మంచి ఆలోచనతో పోయినట్టుగానే భావించాలి. అయితే ఇంకా చాలా చేయాలి టీటీడీ. ఉదాహరణకు సిఎస్ఐ ఉంది, స్కూల్స్ పెద్ద ఎత్తున ఉంటాయి. మీకు సిఎంసి వేలూరు. అంటే ఒక మానసికంగా దేవాలయం ఉండడం ఒక పార్ట్. రెండో పార్టు ఈరోజు క్రిస్టియన్ మిషనరీలు నిర్వహిస్తున్నటువంటి స్కూల్స్, 2 హాస్పిటల్స్లో చాలా మంది హిందువులు కూడా విధి లేని పరిస్థితిలో వెళ్తున్నారు. వాళ్ళకి రెమెడీగా ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం వాటిని కూడా శ్రద్ధ పెట్టాలి. ఈరోజు సిమ్స్, బర్డ్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా నాన్ హిందువులు కూడా వచ్చి చికిత్స చేసుకుని ఉచితంగా హిందువులుగా మారిన ఘటనలు కొన్ని కనిపిస్తున్నాయి, భక్తిని పెంచుకున్న ఘటనలు. ఈరోజు లేటెస్ట్గా పద్మావతి హృదయాలయ చిన్నపిల్లలు, పేద పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్, ఇప్పటికి 4000 పైచిలకు ఆపరేషన్లు జరిగినాయి. నిజానికి వాళ్ళందరికీ ఎక్కడ చేసుకోవాలి, ఏ మిషనరీ హాస్పిటల్లో చేసుకోవాలి. ఖచ్చితంగా తన పిల్లవాడు బతికితే వాళ్ళు ఎట్లాంటి ఇవన్నీ అంటే బహుముఖంగా కూడా టీటీడీ చేయాల్సిన అవసరం ఉంది. అయితే వీటి నిర్వహణ పేరుతో టీటీడీ మొదటిగా ఆర్థిక సమస్య రాకుండా చూసుకోవాలి. ఈ యాంగిల్లో శర్మిల గారు మాట్లాడితే అర్థం ఉంటుంది, కానీ మౌలిక వసతులు కల్పించాలి, దానికి టీటీడీకి ఏం సంబంధం? ఇప్పుడు దళిత వాడల్లో మౌలిక వసతులు కల్పించాల్సింది ప్రభుత్వ బాధ్యత, టీటీడీ బాధ్యత కాదు. టీటీడీ ఏదైనా చేయదలిసింటే ఒక ఆలయాలు, ఒక ధార్మిక కార్యక్రమాలు తన ఆర్థిక భారాన్ని లేకుండా టీటీడీ అదొక భారంగా మారుకున్న యాక్టివిటీ వరకు చేయాలి. కానీ ఇట్లాంటి చాలా గ్రామాల్లో మంచి ఫలితాలను ఇస్తా ఉంది. కాబట్టి దాన్ని ఆమె వ్యతిరేకించారట్టు కాదు, ఆమె చెప్పిన పాయింట్ కరెక్ట్. ఏదైతే గ్రామాల్లో మౌలిక వస్తువులు అది కదా కావాలంటే అది ఎవరు చేయాలి? టీటీడీకి ఏం సంబంధం? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని అడగండి, రోజు పోరాడండి, ఎవరు అంటున్నారు. కాకపోతే ఒక మాట అన్నారు దాంట్లో, టీటీడీ చేసుకుంటే మా వివరణలో టీటీడీ చేసుకుంటే బాగుంటుంది, కానీ ప్రభుత్వం మాది అనుకుంటే ప్రభుత్వంలో భాగంగానే టీటీడీ కూడా ఉంటుంది. టీటీడీ నియమించేది ప్రభుత్వం కూడా, దాంట్లో వచ్చే 4 మంచి పనులు ప్రభుత్వం స్కోర్ చేసుకోకుండా ఉండదు. కాబట్టి వారి స్పందన ఇన్బ్యాలెన్స్ గా ఉంటుందేమో అనిపించింది నాకు. అంటే బేసిక్గా ఇట్లాంటి అంశాలు ఏదైనా వేరే పార్టీ వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ లేకపోతే లోకేష్ చంద్ర స్పందిస్తారు, అదే వైసీపీ అని ఉంటే. ఈమె మాట్లాడినప్పుడు వాళ్ళు ఎందుకు స్పందించలేదంటారు? ఓన్లీ బీజేపీనే ఎందుకు స్పందిస్తుంది? అంటే బీజేపీని డైరెక్ట్ గా మతోన్మాది పదాలు వాడారు కాబట్టి అన్నారు. రెండోది ఎవరో ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో నేను చూశాను, అది కొంచెం రైట్ అనకపోయినా రాజకీయంగా చర్చ నడుస్తుంది.
అంటే ఇప్పుడు శర్మిల గారు ఎవరు, జగన్ గారి సోదరి. కాబట్టి ఆమె మాట్లాడేస్తే మతం అవన్నీ ముందు తీసుకొచ్చి జగన్ గారిని కానీ దీంట్లో లాగదామా అనే చర్చ కూడా ఒకటి నడుస్తుంది అక్కడక్కడ అనే ఒక చర్చ కూడా కొన్ని ఛానల్స్ ఇంటర్వ్యూలో నేను చూశాను. ఏదైనప్పటికీ కూడా శర్మిల గారు వ్యక్తి పైన జనసేన కానీ అదే మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఎవరో స్పందించుంటే మామూలుగా స్పందించుండేవాళ్ళు కాదు. రాష్ట్రం అంతా సనాతన ధర్మం ఇవన్నీ ముందుకు వచ్చేసి ఉండేది. ఇక్కడ రాలేదు. అంటే బహుశా వాళ్ళు అనొచ్చు అది పెద్ద పార్టీ కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఏం పెద్ద ఇది లేదు కాబట్టి మేము పట్టించుకోలేదు అని అంటే ఉండొచ్చు. కాబట్టి వీళ్ళ అనుబంధం అప్పుడప్పుడు కలవడం, జగన్ టార్గెట్ చేయడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏవైనా వీళ్ళు ఆయన కూడా కొంత అంటించచ్చు అని గమ్మున ఉండారా అదేం తెలియట్లేదు. కానీ శర్మిల గారి వ్యాఖ్యల నేపథ్యం వాళ్ళిద్దరూ మాట్లాడకపోవడం అనేది వాళ్ళ సమాధానం ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇట్లా ఇంత మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఆమె ప్రశ్నిస్తూ ఉంది. కానీ బీజేపీకి వచ్చిన కోపం డైరెక్ట్గా బీజేపీ మతోన్మాదం ఆ పదాలు వాడారు కాబట్టి అనివార్యంగా వాళ్ళు స్పందించుంటారు. వీళ్ళిద్దరూ అవగాహన ఉందని నేను అనగాని కొంత చిన్న అనుమానాలకు మాత్రం వీళ్ళిద్దరి రియాక్షన్స్లో తేడాని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో పక్కన ఈ ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు సమ్మెకి పిలుపునిచ్చినాయి. ఒక పక్కన యాజిటేషన్ చేస్తున్నారు, ఇంకో పక్కన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వాళ్ళు సమ్మెకి దిగారు డాక్టర్లు అందరూ. అది ఆల్టర్నేటివ్ చూస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది. ఇంకొక వైపు సచివాలయ ఉద్యోగులు పెన్షన్ల విషయంలో 2 జేఏసీలో ఒక జేఏసీ ఇవాళ 10ంటికి ఆఫీస్కి వచ్చి సాయంత్రం 6 దాకా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాలు పెట్టుకున్నారు ఇవాళ. ఇలాంటి వాటి విషయంలో ఇవన్నీ ప్రభుత్వం ఆలోచించి చర్యలు తీసుకోవాల్సిన విషయాలా, లేకపోతే అవన్నీ రొటీన్గా జరుగుతున్న కార్యక్రమాల కింద చూడాలా? ఇక్కడ సాయిగారు బేసిక్గా సచివాలయ సిబ్బంది ఒక సమస్య, హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ ఇంకో సమస్య. సచివాలయ సిబ్బంది ఏంటంటే నేను ఎన్నికలకు ముందు చూశాను. నిజానికి సచివాలయ వ్యవస్థ ఒక అద్భుతమైన వ్యవస్థ. నిజానికి చాలా చోట్ల మనకు ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఈ 1,20,000 మంది భారమేం కాదు. వాళ్ళని ఇప్పుడు ఆర్డీఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, వివిధ శాఖల పనులన్నీ వీళ్ళు గ్రామ సచివాలయం చేసేస్తున్నారు. అంటే ఆడ పిల్లప్ కాని పని ఇవన్నీ చేస్తారంటే ఆ పనుల యొక్క బదలాయింపు చేసుకుంటూ పోతే సరిపోతుంది. అది ఒక సిస్టమ్ రూపొందించింది. కానీ ఈ సచివాలయ సిబ్బంది ఏం ఆలోచించారంటే ఎలక్షన్ ముందు నేను చాలా మందితో మాట్లాడాను. మెజారిటీ సచివాలయ పర్మనెంట్ ఎంప్లాయీస్ నేను గురించి మాట్లాడేది 1,30,000 చేశాడు కదా, వాళ్ళు చాలా మంది తెలుగుదేశానికి ఓట్లు వేసినారు. చాలా విచిత్రం అనిపిస్తుంది. 2 ఏళ్ల క్రితం 30 ఏళ్ల జీవితాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టే కదా, మిగతాన్ని పక్కన పెడితే ఒకేసారిగా 1,30,000 మంది ఉద్యోగులు అందరూ వైసీపీ వాళ్ళు ఆశ్చర్యపోయినారు. నేను ఒక వైసీపీ లీడర్ అంతే ఆల్రెడీ మీకు వ్యతిరేకంగా అంటే వాళ్ళు అంతా మీది పొరపాటు అంచనా అన్నారు. నేను సచివాలయ సిబ్బంది అనుకుంటే ఏమందంటే జగన్మోహన్ రెడ్డి సచివాలయం మొత్తాన్ని మెయిన్ స్ట్రీమ్గా తీసుకుంటున్నాడు. రేపు మళ్ళీ గెలిస్తే మా మీద అన్ని భారాలు మొత్తం అంటే సచివాలయమే ప్రధానంగా ఉంటుంది, మేము ఇక్కడే అయిపోతాం గ్రామాల్లోనే. అదే చంద్రబాబు నాయుడు గారి అధికారంకి వస్తే సచివాలయ వ్యవస్థను జగన్ సృష్టించాడు కాబట్టి దాన్ని మెల్లిగా వైండప్ చేసేసి మమ్మల్ని రెవెన్యూ శాఖలో కలిపేసుకుంటారు అని ఒక ఊహాజనితమైన దాని పెద్ద నడిచిన చర్చ. దాని ఫలితం ఏమైంది? మెజారిటీ సచివాలయ సిబ్బంది వైసీపీకి వ్యతిరేకంగా పోస్టల్ బ్యాలెట్లో మీరు చూస్తే తెలుగుదేశానికి అనుకూలంగా ఓట్లేశారు. వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో చర్చ నడిచింది. ఇది వైసీపీలు ఆ రోజు ఈ రోజు నమ్ముతున్నారు. తీరా వాళ్ళ కోరికలేమో ఆ కోరికలను అధికారికంగా తెలుగుదేశం చెప్పలేదు, కానీ తెలుగుదేశం ఇండైరెక్ట్ సిగ్నల్ అట్లా ఇచ్చింది. ఇప్పుడు ఏమైంది? వాళ్ళకి అదనపు పని వచ్చింది. వాలంటీర్లు ఏదైతే ఉన్నాయో వాలంటీర్లు ఇప్పుడు లేరు కదా, ఆ వాలంటీర్లు చేసే పనులను వీళ్ళకి అప్పగించినారు. అంటే ఈ సచివాలయం నుంచి కాస్త రెవెన్యూ డిపార్ట్మెంట్లో పోతాం అనుకున్న కోరికలు కాస్త రివర్స్ అయ్యి వాలంటీర్ పనులు కూడా వీళ్ళపైన పడింది. రెండోది కొంచెం సచివాలయ సిబ్బంది యొక్క సంఖ్యను కూడా తగ్గించారు. ఆ రకంగా భారం పెరిగింది. ఈ రీత్యా వాళ్ళు ఆందోళనలో ఉన్నారు. ఇది వెరీ క్లియర్. కాబట్టి దాన్ని పరిష్కారం ఎట్లా చేస్తుందో ప్రభుత్వం చూసుకోవాలి. ఇంకా ఆరోగ్య సిబ్బంది వాటికి సంబంధించి ఖచ్చితంగా ప్రాథమిక వైద్యం లేదా ఆరోగ్యశ్రీ అనేది ప్రభుత్వం భారీ ఎత్తున బకాయిలు ఉన్నాయి. రెండోది చాలా హాస్పిటల్ సాయి గారు ఆరోగ్యశ్రీ లేకపోతే బతికే పరిస్థితి లేవు. వాళ్ళ హాస్పిటల్స్ అన్నీ కూడా ఆరోగ్యశ్రీ ముడిపడి ఉంటాయి. కాబట్టి ఆరోగ్యశ్రీ బిల్లులు రాకపోతే హాస్పిటల్ వైండప్ చేసుకోవాల్సిన హాస్పిటల్స్ కూడా చాలా ఉన్నాయి. కొన్ని హాస్పిటల్స్ అట్లా ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇన్ టైంలో ఈకపోతే చాలా కాలేజీలు పడిపోతాయి. ఎందుకంటే దాంతోనే బతికేడుకున్నాయి. కొన్ని మంచి పెద్ద కాలేజీల్లో ఈ పేమెంట్ సీట్లు అవి వీటిలో కొంత బ్యాలెన్స్ అవుతుంటారు, కొంత లేట్ అయినా వస్తుంది. కానీ దీన్నే ఆధారపడే కాలేజీలు మూసేసే పరిస్థితి. ఆరోగ్యశ్రీ పది కూడా అదే వస్తుంది. దానికి అంతా ఏం చేస్తున్నారు? గత ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు పాత బకాయిలు ఉంటాయి, మీకు తెలుసు. దాన్ని క్రమ పద్ధతిలో తీసుకోవాలి. పైపించి ఇప్పుడు ఆందోళన ఎందుకు వస్తూ ఉంది? వీళ్ళు కొత్త స్కీమ్కి వెళ్ళబోతున్నారు 25 లక్షల వరకు అనేది ఒక ఏదైతే యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అనేది ఇన్సూరెన్స్ పేరుతో వెళ్తున్నారో అది వస్తే ఈ పరిస్థితి ఏంది? దానికి ఇందుకు అనుసంధానమా, లేకపోతే ఈ పాత బిల్లులు ఇస్తారా? ఈ గందరగోళం అయితే ఉంది.
కాబట్టి ఈ రీత్యా ఒక పక్క గందరగోళం హాస్పిటల్స్లో ఉంది, రెండో వైపు రోగులేమి ఆ కార్డు తీసుకొచ్చి ఇస్తే నేను చేయనంటే కుదరదు. కాబట్టి ఇప్పుడు అనివార్యంగా ఆపాలంటే కుదరదు. కాబట్టి సమ్మె లాంటిది విపరీత చర్యలకు పోయే పరిస్థితి వాళ్ళు నెట్టబడుతున్నారు. కాబట్టి పాత బకాయిలు తీర్చడం, యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పైన ఒక నిర్ణయంకి వచ్చేంత వరకు ఈ గందరగోళం ఆరోగ్యశ్రీలో ఉంటుంది. ప్రాథమిక వైద్యానికి సంబంధించి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టాప్ ప్రయారిటీ ఇచ్చినారు. ఈ ప్రభుత్వం టాప్ ప్రయారిటీ ఇచ్చిన డబ్బు ఖర్చు పెట్టాలి. ఎందుకంటే వైద్యం అనేది రిటర్న్స్ రావు కదా, మానవ వనరుల పైన చేసే ఖర్చుగానే చూస్తాం. ఖచ్చితంగా చాలా సీరియస్ సమస్యగా ఉంటుంది. ప్రభుత్వం దాన్ని తీసుకోకపోతే చాలా ఇబ్బందికర. పక్క పైన ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ గందరగోళం ఉండి, ఈ ప్రాథమిక వైద్యం గందరగోళం ఉండి, ఇంకోవైపు ఏమవుతోంది, మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కానీ దీనికి సంబంధం లేకపోయినా ప్రజలకు ఇది కనెక్ట్ అవుతోంది. భవిష్యత్తులో ప్రభుత్వం అంతా ప్రైవేట్ అంటే ఖచ్చితంగా మెడికల్ అండ్ హెల్త్ లో వస్తున్నటువంటి పరిణామాల్ని ప్రభుత్వం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. అడ్రస్ చేయకపోతే రాజకీయంగా కూడా చాలా మూల్యాన్ని చెల్లించుకునే పరిస్థితి ఉంటుంది. రైట్. ఈ ప్రభుత్వ ఉద్యోగుల డిఏ 4 పెండింగ్ ఉన్నాయని వాళ్ళు అంటారు. అది జగన్ పెండింగ్లు పెట్టాడని వీళ్ళు అంటారు. లేదు, జగన్ టైంలో ఒకటే, అది కూడా ఎలక్షన్ కోడ్ వచ్చి ఆగిపోయింది, మిగతాదంతా జగన్ క్లియర్ చేసేసాడు, వీళ్ళది పెండింగ్ అంటారు. ఇదివరకైతే దాని మీద పెద్ద చర్చలు జరిగేవి, మంత్రులు కూర్చునేవాళ్ళు, సజ్జల రామకృష్ణారెడ్డి ఆన్సర్ చెప్తుండేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు లేదు దాన్ని? ఆన్సర్ వైసీపీతో పోల్చుకుంటే తెలుగుదేశం బాగా ప్రొఫెషనల్ గా చేస్తుంది. అది ఏం చేయాలంటే డబ్బులతో ముడిపడిన సమస్య. డిఎల్ ఇవ్వాలన్నా డబ్బులు, ఐఆర్ ఇవ్వాలన్నా డబ్బులు, పిఆర్సీ డబ్బులు, ఉద్యోగస్తుల సమస్యలు ముట్టుకుంటే డబ్బులు లేవు ప్రమలో అది. కాబట్టి కూర్చొని ఏం చెప్పుకునేది, డబ్బులు లేవని చెప్పుకోలేరు. మీకు శాసన మండలిలో అనుకుంటాను అయ్యవల కేశవ్ గారు అన్ని పరిశీలిస్తాం, పరిశీలనలో ఉంది, పరిశీలిస్తాం కూడా కాదు, పరిశీలనలో ఉందంటే ఎన్ని రోజులైనా ఉండొచ్చు, తొందరగా ఇచ్చేవాళ్ళు ఇట్లా మాట్లాడరు కదా. ఇక్కడ సమస్య ఏంటంటే సాయి గారు, చాలా మంది తెలియంది, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక డిఏ ఇచ్చారు. అది కూడా జూన్ 4, జూలై 4లో ఒక డిఏ అమలైంది, కొత్త డిఏ. ఆ డిఏ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిందే. ఎందుకంటున్నానంటే మార్చి బహుశా చివరి క్యాబినెట్లో అనుకుంటాను 2 డిఏల్ని క్యాబినెట్ ఆమోదించి ఫైనాన్స్ కాన్ఫరెన్స్ కూడా ఇచ్చింది. ఒకటి ఇమీడియట్గా అమలు అవుతుంది, రెండోది పోస్ట్ డేట్ వేసి జూలై 1 నుంచి అమలు అవుతుందని ఫైనాన్స్ కాంగ్రెస్ ఇచ్చేసినారు. ఇంక కొత్తగా అందువల్ల కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం జీవో కూడా ఇవ్వలేదు, సైలెంట్గా అమలు అయిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఎన్నికలకు ముందు ఒక డిఏ ఇచ్చినాడు, కొత్తగా వచ్చిన డిఏ, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన డిఏ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇచ్చినటువంటి డిఏనే. కానీ ఇప్పటివరకు డిఏ అమలైంది జగన్ గారి డిఏని. కానీ ఇది ప్రజలు ఇంకా పాత డిఏలు కొన్ని ఉన్నాయంటే ఉండొచ్చు, కానీ ఉద్యోగస్తులు ఎట్లా చూస్తారు, ఒక డిఏ ఎన్నికల ముందు ఇచ్చినాడు, ఈ కొత్త ప్రభుత్వం ఇచ్చిన అమలైన డిఏ కూడా జగన్ గారిదే, కానీ ఇప్పుడు జగన్ గారిని ఏమని అంటారు, అది మౌలికమైన ప్రశ్న. రెండోది, ఈ ప్రభుత్వం చేసిన ఒక పెద్ద పొరపాటు ఏంటంటే పొలిటికల్గా పిఆర్సీ కమిషన్ రద్దు చేసి పడేసింది. ఇప్పుడు సాయి గారు మీకు తెలుసు, పిఆర్సీ కమిషన్ వేసిన తర్వాత కనీసం దాని చుట్టూ ఉద్యోగస్తులు ఆశిస్తూ ఉంటారు, ఈ రోజు ఇస్తుందా, రేపు ఇస్తుందా, ఎల్లుండి ఇస్తుందా, ఇస్తే ఎంత ఇస్తుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, దీనిపైన ఒక డిబేట్, ఒక పోరాటం నడుస్తుంది. వీళ్ళు అసలు పిఆర్సీ కమిషన్ రద్దు చేసేసినారు. అదేం రాజకీయ నియామకం కాదు కదా. పిఆర్సీ కమిషన్ ఇచ్చిన దాన్ని యాజ్ గా క్యాబినెట్ అమలు చేయాలని అమలు, దాన్ని మార్చి ఇప్పుడు జగన్ గారు చేయలేదా, మార్చుకోవచ్చు. కానీ ఎప్పుడైతే పిఆర్సీ కమిషన్ రద్దు చేసినారో ప్రభుత్వం చాలా కొత్త సమస్యలు తెచ్చుకుంటుంది. ఆ పిఆర్సీ కమిషన్ అట్లే ఉంటే వాళ్ళు ఇచ్చేసరికి ఆలస్యం అవుతా ఉంటే వీళ్ళు కొంచెం పెండింగ్ పెట్టుకోవచ్చు, పిఆర్సీ ఇస్తారా ఇంకా ఐఆర్ ఎందుకులే అనొచ్చు. వీళ్ళు పిఆర్సీని రద్దు చేసిన తర్వాత కొత్త పిఆర్సీ వేయకపోవడం వల్ల కనీసం ఐఆర్ ఏంటి అని డిమాండ్ ముందుకు వచ్చేసింది. వాస్తవానికి 2019లో జగన్ గారు అధికారంకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇచ్చినారు, ఇమీడియట్గా వచ్చిన వెంటనే. తర్వాత పిఆర్సీలో వాళ్ళకు నా పెద్ద ఉద్యోగస్తులు సంతృప్తి పడలేదనుకోండి, ఆయన ఐఆర్ అన్న ఇచ్చినాడు, మనం అది కూడా ఇవ్వలేదు కదా. కాబట్టి పిఆర్సీ రద్దు చేయకుండా ఉన్న ఐఆర్ పైన ఆశ ఉండదు. పిఆర్సీని రద్దు చేసి కొత్త పిఆర్సీ ఇకపోతే ఇంకా పిఆర్సీ వేసేది ఎప్పుడు, అది ఇచ్చేది ఎప్పుడు, మీరు అమలు చేస్తా అంటే ఎన్నికల ముందు చేస్తారు, అంతవరకు ఐఆర్ లేదు, అంతవరకు డిఏలు ఉండవా అనే భావన ప్రజల్లో బలంగా వ్యక్తం అవుతుంది, ఉద్యోగస్తుల్లో ఉంది. ఉద్యోగస్తుల కోరికలు మీకు తెలుసు కదా, మంచి చెడ్లు ఎలా ఉన్నా ఉద్యోగస్తులు డిఏ, ఐఆర్, పిఆర్సీ ఉన్నాయి. ఇంకోటి సాయి గారు, పెద్ద ఎత్తున చాలా డిపార్ట్మెంట్లో విఆర్ఎస్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇంక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నదాన్ని ఉండేది ఎందుకని, కానీ కొత్త పిఆర్సీ ఇస్తే చాలా మంది విఆర్ఎస్ తీసుకునే అవకాశం కూడా ఉంది. ఏదైనప్పటికీ ప్రభుత్వానికి దీన్ని అడ్రస్ చేయకపోవడానికి ఒకే ఒక రీజన్, కేవలం ఆర్థిక పరిస్థితి. దానికి తోడు అదనంగా సిపిఎస్ కూడా చాలా దుర్మార్గం కదా. జగన్మోహన్ రెడ్డి గారు జీపీఎస్ తీసుకొచ్చాడు, వాళ్ళేమో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్తానని చెప్పినా, సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పినా మాట తప్పిన ఒక గ్యారంటీ, జీపీఎస్ పేరుతో గ్యారంటీ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చాడు. ఉన్నంతలో అది దేశం కూడా దాన్ని ఫాలో అయ్యే పరిస్థితి వచ్చింది, దాన్ని రద్దు చేసేసినారు. అదే దీని నిజంగానికి అది అమలైపోయింటే తెలుగుదేశానికి పెద్ద కొన్ని రోజులు మాట్లాడుంటారు, ఆగిపోయిండేది. ఇప్పుడు దాన్ని రద్దు చేసేసి దీన్ని ఇప్పుడు ఏం చేయాలి,
జగన్మోహన్ రెడ్డి జీపీఎస్ ని మళ్ళీ కొత్తగా చేశారనుకోండి, ఇంకా కొత్తగా చేసింది ఏంటంటారు, దాన్ని రద్దు చేసి దాన్ని కొత్తగా అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంత సీన్ లేదు, సిపిఎస్ వ్యతిరేకం. కాబట్టి ఈ డెసిషన్స్ పిఆర్సీ రద్దు చేయడం కానీ, ఓల్డ్ జీపీఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దాన్ని రద్దు చేయడం కానీ, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ చేసుకున్న బ్లండర్. ఇప్పుడు అదన్నీ ఆర్థిక అంశాలతో ముడిపడింది. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తను చేసుకున్న తప్పులు, ఆర్థిక పరిమితుల రీత్యా ఉద్యోగుల కోరికలను అడ్రస్ చేసే పరిస్థితి లేరు. కానీ ఉద్యోగస్తుల్లో వ్యతిరేకత మాత్రం రోజు రోజుకి పెరుగుతోంది. అది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి పెద్ద నష్టం. అంటే వాళ్ళు యాజిటేట్ చేయగలుగుతారు. జగన్ విషయంలో అయితే యాజిటేషన్స్ చేశారు. తర్వాత ఇప్పుడు అట్లా యాజిటేట్ చేసే పరిస్థితి ఉంటుందా? వాళ్ళు ఇంతకుముందు కూడా జగన్‌కి వ్యతిరేకంగానే వ్యవహరించారు కదా! అంటే ఉద్యోగస్తులు ఎలా ఉంటారో మీకు తెలుసు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పోల్చుకుంటారు. ఆయన కనీసం డిఏ ఇచ్చినాడు, అది అమలు అయింది, కనీసం జీపీ ఇచ్చాడు. మనం ఏమి ఇకపోతే ఇంక జగన్మోహన్ రెడ్డి బెటర్ అనుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు వైసీపీకి అనుకూలంగా ఓట్లేసినందుకు తర్వాత తెలుగుదేశం వేసేసినారు కదా. కాబట్టి ఇట్లా ఉంటాయి. అంటే ఉద్యోగస్తులు ఆందోళన రెండు రకాలు. నేను గమనించింది గత 5 ఏళ్లుగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత కానీ, సొసైటీలో వచ్చిన పెద్ద చేంజ్ ఈ ధర్నాలు, ఈ రాస్తారోకాలు తగ్గిపోతున్నాయి. రాను రాను బాగా తగ్గిపోతున్నాయి. వామపక్ష ఉద్యమాలు కూడా మీరు దగ్గరగా చూస్తే తగ్గిపోతున్నాయి. తగ్గిపోతున్నాయంటే అలజడి లేదని, ఆందోళన లేదని, కోపం లేదని కాదు. చాలా వరకు ప్రజల్లో కానీ ఉద్యోగస్తులు వచ్చి మాకు అవకాశం ఇప్పుడు చూపించేద్దాం, ఈ ఈ తరహా ఇది ప్రభుత్వాలకు చాలా డ్యామేజ్. అప్పుడప్పుడు ధర్నాలు, పోరాటాలు జరుగుతా ఉంటే వాళ్ళ ఆగ్రహం ఏంటో అర్థమయ్యేది ప్రభుత్వానికి. కొన్ని మార్పులు చేసుకోవచ్చు. ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు అంటే వాళ్ళు లోపల ఉన్న వైలెంట్ ఎప్పుడు బయటపడేది? అది ఎన్నికల్లో బయటపడిపోతుంది. చాలా ప్రమాదం. ఇప్పుడు జగన్మోహన్ 164 పడిపోవడానికి ఏమి కనపడలా. ఉద్యోగస్తుల్లో కొంత కనపడింది కానీ నిరంతరం ప్రజా పోరాటాలు, ప్రజల యొక్క ఆందోళనని అలౌ చేయడం కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలకు మంచిది. వాళ్ళు ఎంత ఆందోళన ఉన్నారో అర్థం అవుతుంది. మేము అని చేస్తాం, మేము రానియము, భయపెడతాం అంటే వాళ్ళు భయపడి ఇంట్లో కూర్చుంటారు, సమయం వచ్చినప్పుడు చూపించేస్తారు. అంటే ఈరోజు ఆందోళన చేయకపోవచ్చు, కానీ మనసు నిండా ఆందోళన ఉందా లేదా అనేది ప్రాథమికం. కానీ ప్రతి ఉద్యోగస్తు మనసు నిండా ఆందోళన ఉంది. ఆందోళన బర్స్ట్ అయి సాహసం చేసి విధుల్లోకి వస్తారా, ఎన్నికల్లో ప్రభావం చూపిస్తారా అనేది కాలం నిర్ణయించాలి. ఆందోళన అయితే ప్రత్యక్షంగా కనపడకపోవచ్చు కానీ ఒంటి నిండా మాత్రం ఖచ్చితంగా, ముఖ్యంగా సాయి గారు ప్రధానంగా ఉద్యోగస్తుల్లో నేను గమనించినంత వరకు ఈ పెన్షన్ స్కీమ్ పట్ల చాలా తీవ్రమైన ఆందోళన ఉన్నారు. కారణం ఏంటంటే సాయి గారు, 2024 నుంచి రిటైర్మెంట్ స్టార్ట్ అయినాయి. మీన్స్ సిపిఎస్ ఉద్యోగుల రిటైర్మెంట్ స్టార్ట్ అయినాయి. అంటే ఇంతకుముందు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రిటైర్మెంట్ ఓకే, సిపిఎస్ రిటైర్మెంట్ ఇప్పుడు ఏమో ఆ డబ్బులు ఎట్లా ఉంటే ఊరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు సిపిఎస్ స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఇవ్వట్లేదు, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ 10% కట్ చేసుకుంటున్నారు. ఏ అకౌంట్లో పెడుతున్నారు తెలియదు, దాని భవిష్యత్తు ఏంటో తెలియదు. ఆ సిపిఎస్ ఎంప్లాయీ ఈ రోజు రిటైర్ అయితే వాడు భవిష్యత్తు ఏంటి? ఈ రోజు ₹1,00,000 జీతంతో ఉంటాను సాయి గారు, సిపిఎస్ ఎంప్లాయీ నేను. నెక్స్ట్ ఇప్పుడు 1వ తేదీ రిటైర్ అయిపోయి ఉంటాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నా పెన్షన్ ఎంత వస్తుంది? ₹1,00,000 వచ్చి ₹1 రాకపోతే వాడు భవిష్యత్తు ఏంటి? చాలా ప్రమాదం. కాబట్టి సిపిఎస్ ఉద్యోగుల రిటైర్మెంట్ పెరిగేసరికి ఆందోళన మరింత అవుతుంది. అది ఎంత కనపడుతుందో తెలియదు కానీ చాలా తీవ్రమైన ఆందోళన అయితే ఉద్యోగస్తులు ఉన్నారు. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, చంద్రబాబు గారు ఒక కీలకమైంది ఇంత అంటే జగన్ది తుగ్లక్ పాలన అయితే నేను మొత్తం పాలనని గాడిని పెట్టాను, 95 నాటి చంద్రబాబుగా మారాను, ఎవరు తప్పు చేసినా సరే వదిలిపెట్టట్లేదు, అలాగే ప్రజల్ని సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో చేసే దుష్ప్రచారాన్ని కూడా అంగీకరించడం, ఇది మరొకసారి పెన్షన్ల పంపిణీ సందర్భంగా మాట్లాడుకొచ్చిందని ఇలా చూడాలి. అంటే సోషల్ మీడియా మీకు తెలుసు, సోషల్ మీడియాని ఏ అధికార పార్టీ కూడా ఒప్పుకోదు. కారణం ఏంటంటే సోషల్ మీడియాలో ప్రజల చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీడియా యాజమాన్యాల చేతిలోనే ప్రచార సాధనాలు ఉంటాయి. ఒక పత్రిక, ఒక టీవీ, ఒక 5 మందో 20 మందో 30 మంది చేతిలో పత్రికలు అన్ని రకాలు కలిసి ఉంటాయి. ఆ 20 మందిని మేనేజ్ చేయడం, బెదిరించడం, ఇంకోటి చేయడం ప్రభుత్వానికి కొన్ని సందర్భాల్లో సాధ్యం కావచ్చు, కొన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవచ్చు. కానీ ఎంతో కొంత రాజకీయంగా వ్యత్యాసం ఉన్నటువంటి సొసైటీలో కొన్ని పత్రికలు రాజకీయ కారణాలతో వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి, కొన్ని పత్రికలు వ్యతిరేకంగా ఉంటాయి. కానీ దీని వ్యతిరేకత దాంట్లో చూపించుకోవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీకి ఉన్న మీడియా, అనుకూల మీడియాలో అప్పర్ హ్యాండ్, సర్క్యులేషన్ రీత్యా వాటి రీత్యా ఉన్నాయి కదా. కాబట్టి అది జరిగిపోయేది. కానీ ఈరోజు ఎవరిని కంట్రోల్ చేస్తావు? ప్రతి వ్యక్తి దగ్గర సెల్ ఫోను, ప్రతి వ్యక్తి దగ్గర నెట్, ప్రతి వ్యక్తి దగ్గర సమాచారం. ఈ పరిస్థితిలో అన్కంట్రోల్గా ఉంటుంది. ఈ అన్కంట్రోల్ ఏం చేస్తున్నారంటే విచ్చలవిడితనంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కాదు, నిజానికి మనలాంటి యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాతనే కదా ప్రజా సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి, పొలిటికల్ మేనేజ్మెంట్ కాకుండా జరుగుతున్నాయి. అందుకని ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా దీన్ని పెరుగుతుంది. కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళు బాధ్యతగా లేకపోయినా, వ్యతిరేకత తెచ్చుకున్నా వాళ్ళు సహించరు. అయితే ప్రభుత్వానికి 2 అవకాశాలు ఉన్నాయి కదా. తెలుగుదేశం పార్టీ ఒక యూట్యూబ్, వాళ్ళకున్న సోషల్ నెట్వర్క్ బలమైందే. అఫీషియల్గా పార్టీకి సంబంధించిన వరకు ఒక అఫీషియల్గా ఉంటుంది. దానితో పాటు అదనంగా రెండో కోణం ఏంటి, మీకు ఆంధ్రప్రదేశ్
డిజిటల్ కార్పొరేషన్ అనుకుంటాను. ఒకటి 200 మందో 300 మందో ఎంప్లాయీస్ని పెట్టుకొని చేస్తుంటారు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వాటి ఒక పక్క పార్టీ సోషల్ మీడియా, ఇంకో పక్క అధికార ప్రభుత్వం 300 మంది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చెయ్యండి. చేయలేకపోతున్నారు. సత్యం సాయి గారు మీరు చెప్పినా నేను చెప్పినా ప్రజలు వింటారు. మనం ఎంత గొప్ప వాళ్ళైనా నిజం చెప్పకుండా నా ప్రభుత్వానికి అనుకూలంగా లేదా మన రాజకీయ ఇష్టానుకూలంగా ప్రవర్తిస్తే మనల్ని కూడా చూడరు కదా. ఇప్పుడు ప్రభుత్వం ఎదుర్కొన్న పేస్ అది. ప్రజలు లేవనెత్తిన సమస్యలకు సమాధానం లేదు కాబట్టే ఇట్లాంటి వ్యాఖ్యలు వస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ప్రభుత్వం ఇట్లా వ్యాఖ్యలు చేయడం ఖాయం. ఎందుకంటే దీన్ని ఎదుర్కొనే పరిస్థితి లేదు. ఏ ప్రభుత్వం అధికారులను సోషల్ మీడియాని అంగీకరించే పరిస్థితి లేదు. కారణం సమాధానం లేదు. సమాధానం చెప్పడం ద్వారా వాళ్ళని మీరు ఎదుర్కోగలరు తప్ప అధికారాన్ని ఉపయోగించేద్దాం అంటే అది జరగని పని. ఎందుకంటే సోషల్ మీడియా అన్కంట్రోల్ విస్తృతమైన ప్రజల్లో ఉంటుందనేది ప్రభుత్వం గుర్తిస్తే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు, వాటి వెనకాల ఉన్నటువంటి రెండవ కోణం అయితే కనబడతా ఉంది. బట్ మార్పులు రావాల్సింది మనుషుల్లోన, రాజకీయాల్లోన, వ్యవస్థలోన అంటే అన్నింట్లోనూ రావాల్సి ఉంది. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ఆ మార్పులు వస్తుంటాయి.